రీమేక్ సినిమాలతో రికార్డులు సృష్టిస్తానంటున్నాడండి మన తరుణ్ భాస్కర్ గారు. అవునండి, ఏఆర్ సంజీవ్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్ హీరోగా మరియు ఈషా రెబ్బా గారు హీరోయిన్గా నటిస్తున్న సినిమా ఓం శాంతి శాంతి శాంతి. ఈ సినిమా తమిళ్ సినిమాకు రీమేక్గా వస్తుంది. అయితే ఈ సినిమా జనవరి 30 తారీఖున విడుదలవుతుంది థియేటర్లో. దీనికి సంబంధించిన టీజర్ని అయితే ఇక సినిమా వాళ్ళైతే విడుదల చేయడం జరిగింది. టీజర్ చూసినాక ఇది ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నట్టు మనకైతే అర్థమవుతుంది. టీజర్ మొత్తం అందరూ ఇక గోదావరి యాసలో చాలా బాగా మాట్లాడారు. ఎస్పెషల్లీ తరుణ్ భాస్కర్ గారు చాలా బాగా మాట్లాడారు. ఇక హస్బెండ్ వైఫ్కి ఫస్ట్ హాఫ్ అంతా గొడవలు జరుగుతుంటాయి. మరి తర్వాత వైఫ్ హస్బెండ్ని టార్చర్ పెడుతుంటుంది. ఇక ఇదే స్టోరీ అయితే మనకు టీజర్లో బాగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారని అర్థమవుతుంది మనకు టీజర్ చూస్తే. చాలామంది రీమేక్ సినిమాను ఎందుకు కొత్త సినిమాతో రావచ్చు కదా అని తరుణ్ భాస్కర్ గారిని అంటున్నారు. కానీ ఈ సినిమా చూసే మేము పడ్డ కష్టం మీకు తెలుస్తుంది. మేము రీమేక్ అయినప్పటికీ దీనిలో చాలా చేంజెస్ చేసాం, గోదావరి యాసకి తీసుకొచ్చాం అని ఆయన అయితే చెప్పుకొచ్చారు ప్రెస్ మీట్లో. చూడాలి మరి ఈ సినిమా జనవరి 30న అయితే థియేటర్లో విడుదలవుతుంది. ఓకే గైస్, ఓం శాంతి శాంతి టీజర్ను మీరు చూసారా? ఇక చూసింటే ఎలా అనిపించింది అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.